ట్రూత్ డిబేట్ నేను నవీన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 సీట్లకే పరిమితం చేసిన తీరు మారలేదని కూటమి నేతలు చెబుతా ఉన్నారు. ఇప్పటికీ అదే తీరును కొనసాగిస్తూ ఉన్నారు. అదే రకంగా బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే చూస్తుంటే కూడా ఇటీవల కాలంలో వారు స్పందిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే ఇక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వానికి సహకరించడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతోని రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. తిరోగమనం ఎందుకు వెళ్ళింది అని అంటే ఆ రోజున రివర్స్ టెండరింగ్ పేరుతోని మొత్తంగా నానా ఇబ్బందులకు గురి చేశారు. అంతకుముందు ఎవరైతే దక్కించుకున్నారో టెండర్లు వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. అలా ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరైనా సరే టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామంటూ మరోసారి బెదిరింపులకు దిగుతున్నారు. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం ఎవరైనా సరే ఏ టెండర్లు వేసినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా మా ప్రభుత్వం వస్తే మీకు తిప్పలు తప్పవు అన్నట్లుగా సంకేతాన్ని ఇస్తూ నేరుగానే, పరోక్షంగా కూడా కాదు, నేరుగానే వారిని హెచ్చరిస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున నిర్మాణాల పేరుతోన ఆ రోజున రుణాలు తీసుకున్నారు. ఒక్క పేరుతో కాదు, పెద్ద ఎత్తున కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని ఆ రుణాలని డైవర్ట్ చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేశారు. ఇవాళ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తూ ఉంటే ఒకవైపున మెడికల్ కాలేజీల వ్యవహారం కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు తాము కట్టుబడి ఉన్నామని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే సహకరించాల్సింది పోయి లేదా సైలెంట్గానే ఉండాల్సింది పోయి మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతూ అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయాలి, ఎట్టి పరిస్థితులు అభివృద్ధి జరగకుండా ఉండాలి అన్న రీతిన వైసీపీ అధినేత వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియాలో కూడా అదే కనిపిస్తోంది. మొత్తంగా ఈ అంశాలన్నింటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడుతూ డిబేట్లో పాల్గొంటున్నారు అంకమరావు గారు.